హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. వెల్కమ్ టు షేరింగ్ థాట్స్. ఈరోజు నేను బృందావన్ గార్డెన్స్కి వచ్చానండి. బృందావన్ గార్డెన్స్ మొత్తం గార్డెన్ అంతా కూడా ఒకసారి మీకు చూపించాలనుకుంటున్నానండి. ఇక్కడ ఏమేం వెరైటీస్ ఉన్నాయని చాలామంది అడుగుతున్నారు. వారందరి కోసం ఈ వీడియో అనమాట. ఇక్కడున్న ప్రతి మొక్క కూడా నేను మీకు చూపించాలనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరికైనా ప్లాంట్స్ కావాలని అనుకుంటే ఆన్లైన్ నర్సరీ ద్వారా మీరు బృందావన్ గార్డెన్స్లో పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాదండి, దగ్గర అంటే భీమవరం పరిసర ప్రాంతాల్లో వాళ్ళైతే వీళ్ళు హోమ్ డెలివరీ కూడా చేస్తున్నారండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక తప్పకుండా బృందావన్ గార్డెన్స్ని కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడున్న ప్లాంట్స్ అన్నీ కూడా ఈరోజు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా క్యాట్స్ క్లా ప్లాంట్ అండి. ఇదంతా కూడా ఒకే మొక్క అనమాట. 8 సంవత్సరాల నుంచి ఈ మొక్క ఇంతవరకు ఇల్లంతా కూడా వచ్చేసింది. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే పాలినేషన్ అండి. అంతే కదండి, హనీ కోమ్స్ పెట్టుకుంటున్నారు కదా, హనీ కోమ్స్ పెట్టుకుని ఈ సీజన్లో మనం హనీ కోమ్స్ పెట్టుకుని ఇది చేసుకోవడం వల్ల చాలా లాభం అయితే పొందుతూ ఉంటారనమాట. మనకి ఆర్గానిక్గా బోల్డంత హనీ కూడా వస్తుందన్నమాట. ఇంకెక్కడ చూస్తున్నారు కదా, ఇటు సైడ్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా దగ్గర వస్తాయి. ఇవన్నీ కూడా కనకాంబరంలో కలర్స్ అనమాట. మొత్తం 5 కలర్స్ కనకాంబరాలు ఇక్కడ ఉన్నాయండి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే శ్రీనిలా వచ్చి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎస్టర్డే టుడే టుమారో ప్లాంట్స్ అన్ని మనకి వెనకాల లైన్లో ఉన్నాయండి. ఇది టెకోమాలో 2 కలర్స్ ఉన్నాయండి. ఇక్కడ టెకోమా కలర్స్ అన్ని ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయన్నమాట. ఇది చూస్తున్నారు కదా, మినియేచర్ దానిమ్మ అండి. మనకి ఆర్నమెంటల్ ప్లాంట్గా దీన్ని పెట్టుకుంటూ ఉంటారనమాట. మినియేచర్ దానిమ్మ ఇది ఏంటంటే మనకి న్యాచురల్ బాన్సై లాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే మనం ఏమి కటింగ్ కానీ దానికి ట్రైనింగ్ కానీ ఏమి ఇవ్వక్కర్లేకుండానే ఇది బాన్సై లాగా కనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఎడీనియంలో కలర్స్ అండి. ఇవన్నీ కూడా 25 ఇయర్స్ దగ్గర నుంచి ఇంకా తర్వాత కలెక్ట్ చేసిన వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే పెట్టారు. ఇదిగోండి, మనకి ఆర్నమెంటల్ గ్రాస్ అండి. ఇదంతానే చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఆర్నమెంటల్ గ్రాస్ అనమాట. ఇంకా ఈ మొక్క చూస్తున్నారు కదా, ఎంత అట్రాక్టివ్గా ఉందో చూసారా. ఆకు స్టార్టింగ్లో ఇలాగ మనకి క్లాత్ లాగా మెత్తగా ఉందండి. తర్వాత ప్లాంట్ బాగా ముదిరిన తర్వాత మనకి ప్లాస్టిక్ కంటే కూడా గట్టిగా ఉందన్నమాట. సౌండ్ చూసారా ఎలా వస్తుందో. ఇది పూర్తిగా ఆర్నమెంటల్ ప్లాంట్ అనమాట. మనకి ఎవరికైనా మనం ల్యాండ్స్కేపింగ్ చేసినప్పుడు ఎంట్రన్స్లో పెట్టి ప్లాంట్స్ లాంటివి ఇవి. ఇది బ్యాంబూ అనమాట. ఇటు సైడ్ బ్యాంబూ ఉన్నాయి మనకి. ఇక ఇలా వస్తే ఇవన్నీ టీ ఫెర్న్ అండి. ఇవన్నీ కూడా టీ ఫెర్న్ అనమాట. ఇది కూడా ఒక ఆర్నమెంటల్ ప్లాంటే. చాలా చిన్న ఆకులతోటి చాలా అందంగా ఉంది కదా. మనకి జనరల్గా మనీ ప్లాంట్ అనేటప్పటికీ మనం ఏ కర్రకో పెట్టి ఎక్కిస్తూ ఉంటాం కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, మనీ ప్లాంట్ని ఇలా చెట్లకి పెట్టి పెద్ద లీవ్స్ వచ్చేలాగా చేస్తున్నారు. నువ్వు పక్కన చూస్తున్నారు కదా, ఇది సిట్టింగ్ ఏరియా అనమాట. ఇక్కడ ఈ సిట్టింగ్ ఏరియాని కూడా కవర్ చేసేలాగా ఇక్కడ మొత్తం ఇవన్నీ కూడా ఫిలోడాండ్రమ్ వెరైటీస్ అన్నీ పెట్టారండి. ఆగ్లోనిమాలో కొత్తగా వచ్చిన వెరైటీ అనమాట. ఇది మాన్స్ట్రా, వెరిగేటెడ్ మాన్స్ట్రా. ఇంకా ఇక్కడ ఆగ్లోనిమా వెరైటీస్ ఉన్నాయి. అలాగే ఇటు సైడ్ మళ్ళీ టీ ఫెర్న్ ఉన్నాయండి. ఇదంతా కూడా మనకి నువ్వు ఇటు వచ్చి ఒకసారి చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి ఇదంతా స్ట్రైట్గా ఉంటుంది. ఇదంతా కూడా మనకి అటు ఇటు కూడా ప్లాంట్స్ వచ్చినాయి అన్నమాట. ఇవన్నీ ఫెర్న్ వెరైటీస్ అండి. ఇక్కడ కెలాడియం వెరైటీస్ చూసారు కదా, ఇంత మంచి కలర్స్ ఉన్నాయి కెలాడియంలో.
ఇది మాండవిలా బుష్ వెరైటీ అండి. ఇది వేసి 5 సంవత్సరాలు అయ్యింది. మంచి ఫ్లవరింగ్ అయితే వస్తుంది. సమ్మర్ వచ్చేసింది కదండి, షేడ్ నెట్ కట్టి ఈ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేశారనమాట. బర్డ్స్ నెస్ట్ ఫెర్న్ అంటారండి. ఇవన్నీ కూడా మనం ఇండోర్లో పెంచుకునే ప్లాంట్స్ అనమాట. మనకి ఈ సైజ్కి డిఫరెన్స్ చూసారు కదా. ఇది 500 అయితే ఇది 1000 రూపీస్ అనమాట. అంటే ఈ సైజ్కి 2 years డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అందుకని కాస్ట్ వేరియేషన్ అనేది ఉంటుందండి. ప్లాంట్స్ ఏదన్నా సరే దాని ఏజ్ని బట్టి కాస్ట్ పెరుగుతూ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి మనీ ప్లాంట్ వెరైటీస్. ఇది కూడా ఒక ఆర్నమెంటల్ ప్లాంటేనండి. మంచి రేడియం గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు సీజన్ కాదు, సీజన్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి మంచి రేడియం గ్రీన్ కలర్లో మెరుస్తూ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది డాంబియా వెరైటీ అండి. డాంబియా ఫ్లవరింగ్ ప్లాంట్ అనమాట. మనకి పత్తి మందారం ఉంటుంది కదా, ఆ టైప్లో పెద్ద ఫ్లవర్ వస్తుంది. ఇది ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి వీడియో చేద్దాం మనం. అక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా బర్డ్స్ నెస్ట్ ఫెర్న్ అనమాట. ఇక్కడ మనకి వాటర్ క్యాబేజ్ అండి. జనరల్గా రెగ్యులర్గా మనకి చెరువుల్లో దొరికే వాటర్ క్యాబేజ్ కాకుండా ఇది కొంచెం పెద్ద వెరైటీ అనమాట. చిరుగుపోయింది. ఇది కొంచెం పెద్ద వెరైటీ అనమాట. ఒక్కొక్కటి సింగిల్గా టబ్లో పెట్టామనుకోండి చాలా పెద్ద సైజులో అవుతుంది. ఇది ఇటు తిప్పాటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని సింగోనియం వెరైటీస్ ఉన్నాయి. ఇంకా ఇది మన బాటిల్ బ్రష్ వెరైటీ అనమాట. చాలా బాగుంటుందండి. ఇది చాలా పెద్ద రెడ్ కలర్లో ఫ్లవరింగ్ వచ్చినప్పుడు అయితే చెట్టు అంతా కూడా ఈ గ్రీన్ రెడ్ కాంబినేషన్లో చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇవన్నీ ఫిలోడాండ్రమ్ వెరైటీస్. అసలుది చెప్పడం మర్చిపోయాను. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లాంట్ చూడండి. ర్యాపిడోఫ్లోరా హై అన్నది మనకి ఫిలోడాండ్రమ్ వెరైటీ అనమాట. ఈ ప్లాంట్ మనకి చాలా సిస్టమేటిక్గా పెరుగుతుందండి. ఇది ఎంత అందంగా పెరుగుతుందంటే దీని స్టెమ్ని కూడా మనకి కనిపించనివ్వకుండా కవర్ చేసుకుంటూ పెరుగుతుంది. ఇక్కడ మనకి ఇలా స్ట్రైట్గా వచ్చామంటే ఇక్కడ మండువాలోకి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి మొత్తం ఇవన్నీ కూడా సింగోనియం వెరైటీస్ అండి. మొత్తం 24 రకాలు ఉన్నాయన్నమాట. సింగోనియంలో మొత్తం సింగోనియం వెరైటీస్ అన్ని ఇక్కడ అరేంజ్ చేశారు. అసలు ఒకదానికి సంబంధం ఉండదండి, అంత వేరియేషన్ ఉంటుంది ఈ సింగోనియంలో. ఈ పైన స్నేక్ ప్లాంట్స్. మనం ఇప్పుడు వెళ్ళేది మండువా అనమాట. 4 మండువాలకి మధ్యలో పెళ్ళరుగు. ఆ మండువాలోకి వచ్చామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా యాగ్లోనిమా వెరైటీస్ అండి. యాగ్లోనిమా వెరైటీస్లో కూడా వీళ్ళ దగ్గర 25 వెరైటీస్ ఉన్నాయన్నమాట. నేను అన్ని దగ్గరగా చూపించట్లేదు, వీడియో మళ్ళీ లెంత్ అయిపోయిందని చెప్తారు. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి, నేను ఊరికే మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను నా వీడియోస్ ప్రీవియస్గా చేసిన వీడియోస్లో నేను లింక్ అయితే మీకు షేర్ చేస్తాను. ఇంకెక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా బాన్సై కింద ఆయన చిన్నప్పటి నుంచి బాన్సై కింద ఆయన ఇంట్రెస్ట్తో చేసిన ప్లాంట్స్ అనమాట ఇవన్నీ. ఇంక ఇవన్నీ మనీ ప్లాంట్స్ అండి. అక్కడ యాగ్లోనిమాస్ ఉన్నాయి. ఇదంతా కూడా చూడండి, ఇదంతా కూడా మనకి హ్యాంగింగ్ ప్లాంట్స్ అయితే పెట్టారు. ఎంత అందంగా ఉన్నాయో చూసారా. హ్యాంగింగ్స్ అన్నీ కూడా అన్నీ కొత్త రకాలండి. అన్నీ మన దగ్గర మనం ఎప్పటి నుంచో చూసిన వెరైటీసే అయినా సరే వాటిని నీట్గా అందంగా డిస్ప్లే చేశారనమాట ఇక్కడ ఇదంతా. ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికి మనందరికీ చాలా ఇష్టమైన ఎలోకేషియా వెరైటీస్ అండి. ఇవన్నీ కూడా ఎలోకేషియా వెరైటీస్ అనమాట. ఇది చూసారు కదా, మిల్కీ ఎలోకేషియా. ఇది ఎంత అందంగా ఉందో చూడండి. పైనుంచి తీసుకుని ఇది మిల్కీ ఎలోకేషియా అండి. ఇది చాలా బాగుంటుంది. ఇది వాటర్ ఎలోకేషియా అనమాట.
పూర్తిగా వాటర్లో పెట్టి షేడ్లో పెట్టామనుకోండి, దీనిపైన కనిపించే గీతలు కూడా మనకి ఎంబోజ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దీనికి మాత్రం పూర్తిగా ఇండోర్లో అంటే ఇండోర్ అంటే సెమీ షేడ్లో ఉండాలి, పూర్తిగా సన్లైట్లో పెట్టకూడదు దీన్ని. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకి హ్యాంగింగ్ ప్లాంట్స్. అలాగే వాటి వెనక ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా అగ్లోనిమాస్లో వెరైటీస్ అండి, కొత్త కొత్త రకాలు అన్నీ. హ్యాంగింగ్స్ ఏమన్నా కొంచెం జూమ్ చేసి తీసి నేను. ఇక్కడ ఇది మండువా ఇల్లు అండి. ఇటు సైడ్ ఒక మండువా, ఇటు సైడ్ ఒక మండువా ఉంటుంది. అలాగే ఇటు ఇటు కూడా మండువాస్ ఉంటాయన్నమాట. వీటన్నిటికి మధ్యలో ఇది పెద్ద మండువా. ఈ పెద్ద మండువాలో పెళ్ళరుగు ఉంటుంది. ఆ వెనక్కి ఈ పెద్ద మండువాలో ఇది పెళ్ళరుగు అనమాట. ఈ పెళ్ళరుగు మీద ఈ ఇంట్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళన్నీ కూడా ఈ ఇంట్లో ఈ అరుగు మీద అయ్యాయండి. అంటే అప్పుడులో అన్నదమ్ములు పిల్లలందరివి కూడా దీని మీదే పెళ్ళిళ్ళు అయ్యాయి అనమాట. ఇంక ఇది పాడుపడిపోతుంది, ఇల్లు పడిపోతుంది అనుకున్న టైంలో పాములు చేరకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇందులో మనకి నర్సరీని అయితే మెయింటైన్ చేసి రోజు ఇందులో జనం తిరిగేలాగా ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇక్కడ లేని వెరైటీ అంటూ ఏమీ లేదు. మీకు ఏది కావాలన్నా సరే మీరు కాంటాక్ట్ అయినట్లయితే కనుక వీళ్ళ దగ్గర ఉన్న వెరైటీస్ అన్నీ కూడా మీకు క్యాటలాగ్ అయితే పంపిస్తారు, మీరు అందులో సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఫిలోడెండ్రమ్ వెరైటీస్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా ఫిలోడెండ్రమ్ వెరైటీస్ అనమాట. ఇవన్నీ మనకి హ్యాంగింగ్ ప్లాంట్స్లో హ్యాంగింగ్ పాట్స్లో ఉన్నాయి హ్యాంగింగ్ ప్లాంట్స్. ఇది ఫిష్ బోన్ క్యాక్టస్, ఇటు సైడ్ అంతా ఫిష్ బోన్ క్యాక్టస్ ఉంది. ఇంకా ఇక్కడ ఫ్రూట్ వెరైటీస్ కూడా అన్ని రకాల ఫ్రూట్ వెరైటీస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. ఇంక ఇలా వచ్చేసేటప్పటికి ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదా, చూపించి ఇటు ఇది పడిపోయి మనకి పాములు అయ్యి చేరకుండా ఉంటాయని చెప్పేసి ఇందులో మండువా పెట్టి ఇక్కడ ఇవన్నీ ఏర్పాటు చేశారనమాట. ఇవన్నీ కూడా మనకి అగ్లోనిమా వెరైటీస్ అండి. ఇక్కడ ఒక ఫ్రూట్ చూశాను, చూద్దామండి. ఇక్కడ లిప్స్టిక్ ప్లాంట్స్ కూడా ఉంటాయండి. లిప్స్టిక్ ప్లాంట్స్లో చాలా రకాలు ఉన్నాయన్నమాట, 4 రకాలు ఉన్నాయి లిప్స్టిక్ ప్లాంట్స్లో. ఇప్పుడు సీజన్ అనుకుంటా, ఇప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది లిప్స్టిక్ అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ క్యాబేజ్లో ఇంకో రకం అండి. ఈ వాటర్ క్యాబేజ్ ఏంటంటే కింద సగం వరకు మట్టిని వేసి పెట్టారు. ఇలా పెట్టడం వల్ల అంటే ఒక్కొక్క ప్లాంట్ ఎంత మనకి పెద్ద టబ్ ఉంటుంది కదా, 50 రూపీస్ టబ్స్ ఉంటాయి కదా, ఆ 50 రూపీస్ టబ్ అంత సైజులో ఈ వాటర్ క్యాబేజ్ అయితే తయారవుతుంది అనమాట. అంటే అన్ని డిస్ప్లేలో పెట్టాలంటే కుదరట్లేదని చెప్పేసి చిన్నగా ఒక టబ్లో వేసించారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదిగోండి వాటర్ యాపిల్ అండి. కాయ కూడా వచ్చింది చూసారా. ఇది కుండీలో ఉందన్నమాట చెట్టు. చూస్తున్నారు కదా, ఇదంతా పూత, ఎంత పోతుందో చూసారా. ఇది వెరిగేటెడ్ బనానా అండి. చూస్తున్నారు కదా, ఇది వెరిగేటెడ్ బనానా అనమాట. ఇది కాయ కూడా మనకి వెరిగేటెడే ఉంటుంది. అంటే ఇలాగ వైట్, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ షేడ్స్లో ఈ ప్లాంట్ ఉంటుంది. దీనికి కాయ కూడా అలాగే వస్తుందండి. కుండీలో అయినా సరే ఇది కాయ కాస్తుంది అనమాట. ఇంకా అక్కడ మీరు చూస్తున్నారు కదా, అవన్నీ కూడా వాటర్ వెరైటీస్ అండి, వాటర్ ప్లాంట్స్ అనమాట అవన్నీ. అక్కడ నారింజకాయలు, బత్తాయి, కమల, సపోటా ఇవన్నీ కూడా కుండీల్లోనే మనకి కాయలు కాసినాయి. చూపించలేనయ్యి, నేను అటు వచ్చానా.
ఇక్కడ ఫిలోడెండ్రం వెరైటీస్ ఉన్నాయండి. కొన్ని రకాల ఫిలోడెండ్రం మనకి చాలా మందికి తెలియదు అసలు కొన్ని రకాలు. అటువంటి వెరైటీస్ అన్ని ఇక్కడ ఉంటాయండి. చూస్తున్నారు కదా. ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర అంటే ఆల్రెడీ డెవలప్ అయిపోయిన మొక్కలు ఉన్నాయి, ఇంకా ఇవి డెవలప్ చేస్తున్న మొక్కలు అనమాట. అలాగే వీటిలో ఏంటంటే పెద్ద పెద్దగా అయిపోయినాయి, చాలామంది పట్టుకెళ్ళరండి. వాళ్ళ కోసమని చిన్నగా కొన్ని ప్లాంట్స్ ఉంచారు. వీళ్ళు సొంతగా డెవలప్ చేసిన ప్లాంట్స్ అన్ని వెనకాల ఉన్నాయి, చూద్దామండి. ఇలా వచ్చామనుకోండి, ఎంట్రన్స్ నుంచి వచ్చాం కదా. ఎంట్రన్స్ నుంచి వచ్చినప్పుడు మీకు ఇక్కడ సిట్టింగ్ ఏరియా చూపించాను కదా. ఇక్కడ సిట్టింగ్ ఏరియా చూపించాను కదా. ఈ సిట్టింగ్ ఏరియా నుంచి ఎదురుగా ఇంకొక ఏరియా ఉందండి. అక్కడికి వెళ్ళి అక్కడ చూద్దాం రండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ప్రిన్సెస్ వైన్. ప్రిన్సెస్ వైన్ కింద ఉన్న ఫెర్న్ వెరైటీస్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడైతే పౌడర్ పఫ్ ప్లాంట్స్ ఉన్నాయండి. అలాగే బ్లీడింగ్ హార్ట్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా కొంచెం స్పెషల్గా ఉండే ప్లాంట్స్ అన్నీ కూడా ఇటు సైడ్ అరేంజ్ చేసుకున్నారు. ఇంకా ఇలా లోపలికి వచ్చేటప్పటికి ఇదంతా ప్రిన్సెస్ వైన్. ఈ ప్రిన్సెస్ వైన్ కింద మనకి ఈ నీడలో ఉండేలాగా, అంటే కేరళ వాతావరణాన్ని తలపించేలాగా మనకి ఇదంతా కూడా ఫెర్న్ వెరైటీస్ ఉన్నాయండి. చూడండి ఎంత గ్రీన్ కలర్లో ఉన్నాయో. జనరల్గా ఫెర్న్ వెరైటీస్ అంటే మనం ఇంత గ్రీన్ కలర్ అంటే ఇండోర్లో పెడితేనే ఇంత గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటాయండి. మనకి కేరళ వెదర్ని తలపించేలాగా ఉన్న ఈ ప్రిన్సెస్ వైన్ కింద మనకి ఈ ఫిలోడెండ్రం వెరైటీస్ కానీ ఈ ఫెర్న్ వెరైటీస్ కానీ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి కదా. చూసారు కదా, ఇదంతా కూడా ప్రిన్సెస్ వైన్ అనమాట. ఇంకా ఇక్కడ కొన్ని రేర్ వెరైటీస్ అండి, దగ్గరగా చూపించండి. ఇవన్నీ చూస్తున్నారు కదా, వీటిలో అన్నీ కూడా చాలా రేర్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మీరు కదా అట్టి గెలలు చూసారు కదా, ఎన్ని గెలలు వచ్చినాయో. ఇవన్నీ కూడా 7 అడుగుల హైట్లో ఉండి మనకి కాయలు కాసే వెరైటీస్ అనమాట. మొక్క హైట్ 7 అడుగులు అనుకోండి, మనకి గెల సైజు 3 అడుగులు ఉంటుంది. అంతంత పెద్ద గెలలు వస్తాయన్నమాట. ఆ వెరైటీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫిలోడెండ్రం వెరైటీస్ అండి, రెడ్ కాంగో వెరైటీస్ అనమాట ఇవన్నీ. ఇంకెక్కడికి వచ్చేటప్పటికి ఇదంతా ఫిలోడెండ్రం వెరైటీస్ పెట్టారు. మళ్ళీని ఇక్కడ అగ్లోనిమా వెరైటీస్ పెట్టారు. మీకు ఒక స్పెషల్ ప్లాంట్ని చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఈ క్లైమేట్లో అంటే ఇక్కడ మనకి చాలా కూల్గా ఉంది కదా, మనకి ఇది చూడండి కెలాడియం ప్లాంట్ చూడండి ఎంత సైజులో అయ్యిందో, ఎంత పొడుగు కాడొచ్చిందో చూసారా. మనకి ఇంత కూల్ ప్లేస్ ఉంటే మనకి కెలాడియం అన్నది ఇంత పొడుగు కాడ వస్తుంది అనమాట. ఇక్కడ దీని కింద అంత చల్లగా ఉంది. మనకి వింటర్లో ఎలా ఉంటుందో ఇంచుమించు అలాంటి క్లైమేట్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి అన్నీ లీఫ్ యాంథోరియము అలాగే ఫిలోడెండ్రం వెరైటీస్ మిక్సింగ్ అండి. ఇక్కడ ఇదంతా కూడా ఈ ఏరియా అంతా కూడా స్నేక్ ప్లాంట్స్ అయితే పెట్టారు. ఇక్కడ కూడా కొన్ని రకాల హ్యాంగింగ్స్ ఉన్నాయి. ఇది హోయా అండి. దీని గురించి స్పెషల్గా చెప్పాలి. ఈ చిన్న పాట్ ఉంది కదా, ఈ చిన్న పాట్ ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా? ఇంచుమించుగా మీరు గెస్ చేసి చెప్పండి ఈ ప్లాంట్ కాస్ట్ ఎంత ఉంటుంది అన్నది. ఈ ప్లాంట్ కాస్ట్ ఎంత ఉంటుంది అన్నది మీరు ఇంచుమించుగా గెస్ చేసి చెప్పండి. ఇంకెక్కడ చూస్తున్నారు కదా, అటు తిప్పేసి అటు తిప్పే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఫ్రూట్ వెరైటీస్ అలాగే వాటర్ వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. దూరంగా కనిపిస్తుంది కదా, అది అరటి చెట్టు అండి. 3 అడుగుల అరటి చెట్టు, మినియేచర్ అనమాట. మనం ఈ డ్వార్ఫ్ వెరైటీ అరటి మొక్కని కనుక మన గార్డెన్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఫ్రూటింగ్ వస్తుంది, అలాగే గార్డెన్కి లుక్ కూడా మారిపోతుంది కదండి. చూస్తున్నారు కదా, ఆకు కూడా చూడండి ఎంత వెడల్పుగా ఉందో చూసారా, చాలా పెద్ద. ఇంకా చుట్టూ మీరు అరటి మొక్కలు చూస్తున్నారు కదా,
ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే డెవలప్ చేస్తున్నారు. ఆర్గానిక్గా మనకి వెజిటబుల్స్ అలాగే ఫ్రూట్స్ రావాలని చెప్పేసి ఇక్కడ డెవలప్ చేస్తున్నారనమాట. మీకు ఒక స్పెషల్ ప్లాంట్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఈ ప్లాంట్ పేరేంటో తెలుసా? ఇది తెలిసిన వాళ్ళు మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్యాట్ ఎడిబుల్ అనమాట. ఇది తింటారంట, ఎలా ఉంటుందో చూడాలి. తీయగా ఉందండి. మనకి వాటర్ యాపిల్ ఎలా ఉంటుందో ఆ ఫ్లేవర్ అయితే ఉందన్నమాట. ఇది బాగుంది వాటర్. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చెర్రీ ప్లాంట్ అండి, బార్బడాస్ చెర్రీ. మనం టెర్రస్లో పెట్టుకున్నానండి. ఇంతంత పెద్ద ఫ్రూట్స్ అయితే మనకి రావన్నమాట. చాలా చిన్న సైజులో ఫ్రూటింగ్ వస్తుంది. ఇది చూసారు కదా ఎంత హెల్దీగా ఉన్నాయో, చూసారు కదా. మనకి ఏమాత్రం చిన్న ప్లేస్ ఉంది అని అనుకున్నా సరే మనం చెర్రీస్ అని లేకపోతే జాంకాయలని ఇలాంటి ఏదో ఒక ఫ్రూట్ ప్లాంట్ని పెంచుకున్నాం అనుకోండి, మనం ఆర్గానిక్గా పండే కాయల్ని మనం తినొచ్చు అనమాట. ఇది కింద నేలలో వేశారనమాట. చాలా హెల్దీగా వచ్చింది కదా. ఎవరైనా సరే మనకి ఇక్కడ బార్బడాస్ చెర్రీ కాయదని అనుకుంటారేమో, చాలా పెద్దగా తయారవుతున్నాయండి. కాయలు కూడా చాలా పెద్దగా అవుతున్నారు కదా. ఇది పనస చెట్టు చూడండి, ఇంత హెల్దీగా ఆర్గానిక్గా మనకి ఎక్కడ దొరుకుతాయి చెప్పండి. బాగున్నాయి కదా. ఇది చూపించరా. ఇంకా పైన కూడా ఉన్నాయి కాయలు, చెట్టు నిండుగా కాయలు ఉన్నాయి. మెరాకిల్ ఫ్రూట్ ప్లాంట్ ఉంది చూడండి, చెట్టు నిండా కాయలేనండి. మొన్న చిన్న గెట్ టుగెదర్ ఒకటి పెట్టుకున్నాం కదా, అప్పుడైతే అందరూ కోసేసారనమాట. తర్వాత తయారైన ఫ్రూట్స్ ఇవి. చాలా బాగా కాస్తుంది మెరాకిల్ ఫ్రూట్ కూడా. మెరాకిల్ ఫ్రూట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదండి. ఇది చాలా స్వీట్గా ఉంటుంది. అలాగే ఇది తిన్న తర్వాత 1 గంట 2 గంటల వరకు వేరే ఏది తిన్నా సరే తీయగానే అనిపిస్తుంది అనమాట. అంటే కాకరకాయ తిన్నా సరే తీయగానే అనిపిస్తుంది. అది దీని స్పెషాలిటీ అండి. ఈ ప్లాంట్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇటు వెళ్ళిపోదాం. ఇంకా ఇటు లోపలికి వచ్చాం కదా. ఈ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా అనమాట. ఇదంతా కూడా క్యాట్స్క్లా ప్లాంట్ అండి. ఇదంతా ఒకే మొదలతో ఉంది, ఒకే ప్లాంట్. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ బోగన్విలియా వెరైటీస్. ఇంకా ఇక్కడ ఇవన్నీ కూడా వాటర్ ప్లాంట్స్ అనమాట. అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ బోగన్విలియాలో వెరైటీస్ అండి. వీళ్ళ దగ్గర ఇంచుమించుగా 25 ఇయర్స్ నుంచి ఉన్న వెరైటీస్ అన్నీ అనమాట ఇవన్నీ. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ ఫ్లవర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. వచ్చినాయి మధ్యలో ఎల్లో అండ్ వైట్ షేడ్ చూడండి ఎంత అందంగా ఉందో. కనిపిస్తుందా రా, ఫ్లవర్ అనమాట. ఇక్కడ చూడండి, పెట్రియా వెరైటీ. పెట్రియాలో వైలెట్ కలర్ అనమాట. వైట్ ఇంకా మా దగ్గర ఫ్లవరింగ్ రాలేదు. పెట్రియాలో 2 కలర్స్ ఉన్నాయి. ఇక్కడ పింక్ ఉందా. ఆ ఎంట్రన్స్ నుంచే లోపలికి ఇంకొక గుమ్మం ఉందన్నమాట. ఇక్కడ ఈ గుమ్మంలోంచి లోపలికి వెళ్ళామనుకోండి, ఇలా వచ్చామనుకోండి, ఇక్కడ రోజ్ ప్లాంట్స్ అనమాట. ఇక్కడ రోజ్ ప్లాంట్ వెరైటీస్ ఉన్నాయి. వాటర్ బేర్ అనమాట. ఇది చూస్తున్నారు కదా,
ఇది కాశీరేకాయలు అని అంటాం కదండి, చాలా పెద్ద సైజ్ అనమాట, చాలా స్వీట్గా ఉంటుంది. దీన్ని ఫస్ట్ స్టార్టింగ్లో కుండీలో వేశారు, ఆ కుండీని పగలగొట్టుకుని అది నేలలోకి కలిసిపోయింది అనమాట. ఇక్కడ ఇవన్నీ కూడా క్రేపర్ వెరైటీస్, మొత్తం ఇక్కడ ఉన్నవన్నీ కూడా క్రేపర్ వెరైటీస్. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది సీడ్లెస్ జాంకాయ అండి. మనకి చాలా స్వీట్గా ఉంటుంది, ఒక్క సీడ్ కూడా ఉండదన్నమాట. దీన్ని ప్రాపగేట్ చేయడం కూడా చాలా కష్టం. దీన్ని ఏదైనా ప్రాపగేట్ చేయాలంటే అంటు కట్టి అలా ప్రాపగేట్ చేయాలి, కానీ దీన్ని సీడ్స్ ద్వారా అయితే ప్రాపగేషన్ అవ్వదు. మనకి చెట్టుని చూడడానికి ఏమో జామ చెట్టులాగా అనిపించదు. ఫ్రూట్ చూసామంటే, కాయ చూసామంటే జామకాయ అని అనుకుంటాం, కానీ తిన్నామంటే మటుకి టేస్ట్ వేరు, నేరేడుకాయ టేస్ట్లో ఉంటుందండి అది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ మాండవిల, అలాగే ఆల్మండ్, రాధా మనోహరం, ఇంకా అన్ని రకాల క్రేపర్స్ ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ ఇదంతా కూడా వాళ్ళు ఇదివరకు ఇదంతా లాన్ ఉండేది, ఇక్కడంతా కూడా లైన్ కింద ఎక్సోరా ప్లాంట్స్ వేశారు, అవన్నీ ఉన్నాయన్నమాట. ఇవి మన సీతమ్మ వాలు జడ ప్లాంట్స్ అండి. ఇంకా ఇవి చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి, ఇంకా జడలు రాలేదన్నమాట, ఇప్పుడు స్టార్ట్ అవుతాయి ఇది జడలు రావడానికి. మీకు ఒక విషయం చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా మనకి మిరియాల పాదండి. గుత్తులు గుత్తులుగా కాయలు ఉన్నాయి చూసారా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మిరియాల పాదండి, ఎంత చక్కగా వచ్చిందో చూసారా. ఇదిగోండి, మిరియాలు గుత్తులు గుత్తుల కింద వస్తుంది. ఇందులో ఒక్క కాయ ఎల్లో కలర్లోకి అయినా సరే ఇది గుత్తంతా తయారైపోయినట్లు లెక్క అనమాట. అప్పుడు ఈ గుత్తులు కోసి ఎండబెడతారు. వీళ్ళకి సంవత్సరానికి సరిపడా కాయల కంటే ఎక్కువే వస్తున్నాయండి. పింక్ కలర్ నందివర్ధనం అండి, పింక్ నందివర్ధనం అనమాట. ఇది మినియేచర్ ఎక్సోరా ప్లాంట్స్ ఇవన్నీ, అవి డబుల్ పెటల్ ఎక్సోరా ప్లాంట్స్. ఇది వచ్చేసి మనకి గిన్నె మాలతీ ప్లాంట్స్ అనమాట. ఇంకా ఇలా వచ్చామనుకోండి, ఇవన్నీ కూడా క్రేపర్స్ అనమాట, చిన్న చిన్న క్రేపర్స్ ఉంటాయి కదా అటువంటివి. ఇవన్నీ కూడా రుద్రాక్ష అండి. మీకు రుద్రాక్ష చూపిస్తాను చూడండి. చూసారా, రుద్రాక్ష తయారవుతుందండి. చాలామంది రుద్రాక్ష రావట్లేదని అంటున్నారు కదా, ఇదిగోండి రుద్రాక్ష తయారవుతుంది చూడండి. లోపల ఉండే నొక్కులు ఉంటాయి కదా, అవి కూడా కనిపిస్తున్నాయి చూసారు, కనిపిస్తుందా? వీటికి అవి కూడా కనిపిస్తున్నాయండి, లోపల ఉండే నొక్కులు కూడా కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇది కాయలు, ఇవన్నీ కాయలు తయారైపోయినాయి అనమాట. ఇప్పుడు తయారవుతూ ఉన్నాయి. ఇదిగోండి, ఇది ఒక పక్కన మనకి ఫ్లవరింగ్ ఉంది, అలాగే ఇక్కడ కాయలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఇది ఒక 2 నెలలు పోయేటప్పటికి ఇది కాయ తయారైపోద్దండి. ఇదిగోండి, ఇక్కడ మనకి మినియేచర్ కదమ్మం ప్లాంట్స్ అయితే అన్ని బడ్స్ తోటి ఉన్నాయండి. మొన్న నా ప్లాంట్ చూపించాను కదా, హెల్దీగా ఉందని చూపించాను కదా, ఇంత ప్లాంట్ అనండి. లాస్ట్ ఇయర్ నేను తీసుకున్నది ఎంత ప్లాంటే, అది ఇప్పుడు అంత పెద్దదైంది. ఇంకా ఈ వెనకాల కనిపిస్తున్నాయి కదా, పువ్వు కోసేస్తున్నాను. చూస్తున్నారు కదా, మనకి థాయ్ గార్డెనియా, ఇది 3 కలర్స్లో ఉంటుందని చెప్పాను కదా. ఫస్ట్ డే వైట్ కలర్లో ఉంటుంది, సెకండ్ డే ఇదిగోండి అక్కడ లెమన్ ఎల్లో కనిపిస్తుంది కదా, అలా లెమన్ ఎల్లో లాగా ఉంటుంది. థర్డ్ డే వచ్చేటప్పటికి ఈ విధంగా డార్క్ ఎల్లోగా ఉంటుంది. ఇంకా మీకు ఇంకో కొత్త ప్లాంట్ చూపిస్తున్నానండి, మిర్చి మందార అండి. మనకి పింక్ మిర్చి మందార, అలాగే రెడ్ మిర్చి మందార చూస్తున్నారు కదా. మనకి ఇప్పుడు దాకా ఒక్క రకమే తెలుసు, ఇప్పుడు రెండో రకం ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చింది. ఇక నెక్స్ట్ టైం మళ్ళీ మీ దగ్గరికి నర్సరీ మేళకు వచ్చేటప్పటికి ఎల్లో ప్లాంట్తో మీ దగ్గరికి వస్తామండి. ఎల్లో మిర్చి మందార కూడా
వచ్చిందనమాట. అది ఇంకా ప్రాసెసింగ్లో ఉంది. డెవలప్ అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఆగస్టులో జరగబోయే నర్సరీ మేళాలో ఎల్లో కూడా మీ ముందుకు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, మనకి ల్యాంథ్రస్ మందార ఎల్లో కలర్ అండి. చూస్తున్నారా, ల్యాంథ్రస్ ఎల్లో కలర్ మందార. ఆర్కిడ్ రోజెస్ అండి, మనకి ఎంత బ్లూమింగ్ వచ్చిందో చూసారా. మనకి ఒక్కొక్క కొమ్మ అని అనుకుంటామండి, ఒకటే ఉంటుంది బ్రాంచ్ అని అనుకుంటాం, కాదు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. బంచెస్ బంచెస్ కింద వస్తుంది ఆర్కిడ్ రోజ్ అంటే. ఇది హనీ సకల్ అండి. ఇది కూడా మనకి టెర్రస్ గార్డెన్లో పాలినేషన్ బాగా అవుతుందన్నమాట. హనీ సకల్ కూడా గార్డెన్లో వేసుకోవచ్చు. ఇక్కడ అంతా కూడా మళ్ళీ మనకి వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇందాక అటు వైట్ ఎగ్జోరా చూపించాను కదా, ఇక్కడ ఇదంతా కూడా పింక్ కలర్ ఎగ్జోరా అనమాట. ఒక లైన్ కింద వేశారు. ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేయడం వల్ల ఇంత లైన్గా ఉండి ఫ్లవరింగ్ అయితే బాగా వస్తుంది. ఇంకో ప్లాంట్ చూపిస్తాను చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఆకు సంపెంగ అంటారండి. ఇది ఆకు సంపెంగ అనమాట. మనకి నైట్ క్వీన్ స్మెల్ లాగా ఉంటుందండి. అది ఎప్పటి నుంచో చాలా మంది అడుగుతున్న బృందావన్ గార్డెన్ టూర్ని మీకు చూపించానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇదంతా తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మన నోటిఫికేషన్స్ అన్ని మీకు వెంటనే వస్తాయి. మీకు ఇందులో ఏ ప్లాంట్స్ అయినా నచ్చి కావాలి అని అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళకి ఆన్లైన్ నర్సరీ కూడా అవైలబుల్గా ఉందండి. బస్ ద్వారా కూడా వీళ్ళు మొక్కల్ని పంపిస్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. పెట్టారు. ప్రతి సంవత్సరం ఇందులో వీళ్ళకి బర్డ్స్ ఇలారా బర్డ్స్ పిల్లల్ని కూడా పెడతాయి అన్నమాట. కనిపిస్తుంది బూడిదంటే చాలే. ఇది కింద చూపించండి. ఇది ఒకే మొదలతోటి ఉందండి, కానీ మధ్యలో బ్రాంచ్ వచ్చేటప్పటికి మనకి లైట్ కలర్ అనమాట. ఇది ఫైకస్ వెరైటీ, ఇది డార్క్ కలర్ అనమాట. ఈ పైన కనిపిస్తున్నది లైట్ కలరు. ఈ రెండు కలిపి అంటు కట్టి దీన్ని ఇలాగా 2 స్టెప్స్ కింద తయారు చేశారండి. అమ్మో వచ్చింది కందిరేగా. ఇక్కడ మీరు చూస్తున్నది వాటర్ ప్లాంట్స్ అనమాట. వాటర్ ప్లాంట్స్లో ఒక వెరైటీ ఇవి. మిమ్మల్ని తీస్తున్నాం దా. క్లెరోడాండ్రమ్ వెరైటీస్ అండి. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఫెలోడాండ్రమ్ వెరైటీస్. ఇవన్నీ కూడా రెయిన్ లిల్లీ వెరైటీస్ అనమాట. అన్ని కలర్స్ ఉంటాయి. మనకి కొంచెం వర్షం పడేటప్పటికి ఇవన్నీ కూడా బల్బ్స్ అన్నీ కూడా డెవలప్ అయ్యి కలర్స్ ఏంటన్నది తెలుస్తుంది. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా రెయిన్ లిల్లీ వెరైటీసే, అందులో కలర్స్ వస్తున్నాయి చూడండి. సక్యులెంట్స్ అలాగే క్యాక్టస్ వెరైటీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. పాతేస్తున్నావా? అలా కిందకి తీరా. ఇప్పుడు వరకు మనం చూసిందంతా ఈ ఏరియాలో క్రేపర్స్ అన్నీ ఉన్నాయని చెప్పాను కదండి. క్రేపర్స్ అన్నమాట. ఇంకా మనకి బృందావన్ గార్డెన్స్ వాళ్ళ స్పెషల్ అన్నమాట. ఇక్కడ కనిపించేవన్నీ కూడా వెరిగేటెడ్ వెరైటీస్ అండి. పూర్తిగా వెరిగేటెడ్ వెరైటీస్ మాత్రమే ఇక్కడ పైన పెట్టారనమాట. ఇక్కడ కొంచెం చల్లగా ఉంటుంది. వీటికి ఏంటంటే కూల్ ప్లేస్ కావాలి కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఏ ప్లాంట్కి ఆకు వెళ్ళిపోయినా లేకపోతే వాటరింగ్ ఎక్కువైనా తక్కువైనా చూసుకుంటూ ఉండాలి. అందుకని ఇక్కడ అంతా కూడా
వెరిగేటెడ్ వెరైటీస్ అన్నీ పెట్టారు. చూస్తున్నారు కదా, ఇది చూడండి, దీని కాడ చూడండి ఎలా ఉందో. కాడ చూసారా, పాములాగా ఉంది కదా, పాములాగా ఉంది. ఇవన్నీ వెరిగేటెడ్ వెరైటీసే. ఇది మనకి అరేకా ఫామ్లో కూడా వెరిగేటెడ్ వెరైటీ వచ్చిందండి. ఫిలోడెండ్రమ్ వెరైటీస్ అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇక్కడ చిన్న చిన్న మొక్కలు టిష్యూ కల్చర్ ద్వారా డెవలప్ చేసిన మొక్కలు అన్నమాట. ఇవన్నీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, డెవలప్ చేస్తున్నారు ఇవన్నీ. ఎడీనియమ్స్ ఎక్కడ ఉన్నాయి? ఇది సింగోనియంలో వెరిగేటెడ్ వెరైటీ అన్నమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ మనకి ఎడీనియమ్స్ అండి.